హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విజయనగరం ఫ్యామిలీ. మనకైతే వైజాగ్లో కాంపిటీషన్ ఉంది. పొద్దున్న 4 లేక్స్ బయలుదేరిపాం. అక్కడ కాంపిటీషన్కి వెళ్ళి మిగిలింది కంటిన్యూ చేస్తాం. హాయ్ గాయ్స్, బస్ అయితే బయలుదేరుతుంది. మనం బస్ స్టాప్లో ఎక్కాం. నెక్స్ట్ బస్ స్టాప్లో దించేస్తారు. అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే మన స్విమ్మింగ్ పూల్ అసలు చూసేదిగా లొకేషన్ ద్వారా చూపెడతా. చూడండి లొకేషన్ అక్కడ బీచ్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. అలా బీచ్ చూసి కూడా తీసుకోవాలి. మేఘాలు అదే ఫాల్ చూడండి ఎలాగుందో, మంచు అలా ఇటు పక్క చూస్తే ఇటు పక్క ఎక్కువ మంచిగా ఉంది. ఆ మంచుతో నిండిపోయింది. ఫాలోవర్స్ వెళ్ళేసేస్తుంది. అబ్బాయి వెళ్ళిపోయిందిరా. బస్సు అయితే ఖాళీగా ఉంది. కానీ లీడర్ అక్కడే అంతా ఖాళీ. ఇంతకుముందు మనతో వచ్చేవారు కదా, వాళ్ళందరూ అయితే మనం వదిలేసి ఒంటరిగా ఫాలో వెళ్ళిపోతున్నారు. మేమందరం బస్సులో వస్తున్నాం. ఇది మా పరిస్థితి. సరే ఏం చేద్దాం ఏంటి. పరిధిలో అయితే దిగిపోం. మళ్ళీ ఇక్కడ ఆటో వేసినాను. ఎన్ని కిలోమీటర్లు? 3.2 కిలోమీటర్లు. 3.2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మన డెస్టినేషన్ వచ్చేస్తాం. ఆ గూగుల్ మ్యాప్ అయితే నాకు రూట్ చూపెడుతుంది. చూడండి యంగ్ మ్యాన్ తీసుకెళ్తాను మనల్ని. చూడండి యంగ్ మ్యాన్ వెళ్ళి ఇంట్లో పని చూసుకో. యంగ్ మ్యాన్ అయితే మనల్ని చేపట్టేస్తారు. బాగా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. 100 రూపాయలు అంట 3 కిలోమీటర్లు. 10 రూపాయలు 5 కిలోమీటర్లు. ఇంతకుముందు ఇదే రూట్లో నడుచుకుని వెళ్ళిపోయాను తెలుసా. నేను ఇదే రూట్లో ఆటో వెళ్ళాను. అవునా? అది పూల్ వస్తాం. స్విమ్మింగ్ పూల్కి వస్తాం. అంటే అల్లగొండ బీచ్ స్విమ్మింగ్ పూల్ దగ్గరలో. గాయ్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వస్తాం. అంటే ఎదురుగా బీచ్ ఉంది కదా, బీచ్ నుంచి ఇంకా ముందుకు వెళ్తే స్విమ్మింగ్ పూల్ వచ్చేది. అటువంటి బీచ్ కనబడుతుంది. సాగర సముద్రం తీరంలో Turn left at Pandurangapuram intersection onto Beach Road, RK Beach Road. అన్నీ అప్పుడు అలా చూడరా బయలుతుంది. అప్పుడు పెద్దలు వస్తుంది. సముద్ర తీరం పొద్దున్న ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్ శుభ్రం చూపించు స్ట్రైట్ వెళ్ళిపోమంటుంది. గూగుల్ మ్యాప్ నీటి చూపెడతా. నీటి గారికి వెళ్ళక మమ్మల్ని కలుసుకుంటా. బుర్రపాడు గుడిగేస్తారు మా బుర్రపాడు గుడి. In 400 meters, turn left. సైకిల్ పూల్. ధనంజయ్ ఏంటి జాయ్ కూడా ఉన్నట్టున్నాడు. తను ఫస్ట్ వెళ్తున్నట్టున్నాడు. సాకేత్ పూల్.